హాయ్ గైస్, నేను మీ నలుగురు శ్రీను. టుడే కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని భయపడుతున్నారు ఎక్కువ చెప్పి. అయితే మనం ఏంటంటే లాస్ట్ టైం పోస్టులని ఇప్పుడు ఇంక్రీజ్ అయిన పోస్టులని దాన్ని బట్టి కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు ఒక ఊహాగానం మాత్రమే ఒక అనాలిసిస్ చెప్పి ఇలా ఉంటుంది, ఈ జిల్లాకి ఇలా పెరిగి ఇలా పెరగలేదు, దాన్ని బట్టి ఒక అనాలిసిస్ చెప్తాం. ఆ సివిల్ పోయిన తర్వాత ఏపీఎస్పీ కట్ ఆఫ్ ఎలా ఉంటే దాని గురించి ఒక చిన్న అవగాహన మాత్రం చెప్తాం. ఖచ్చితంగా ఈ కట్ ఆఫ్ ఈ జిల్లాకి ఎంత ఉంది ఏదైనా కాదు, ఒక 4 జిల్లాల సమాచారం తీసుకున్నాం, దాన్ని బట్టి వీడియో చేస్తున్నాం. మీరు కంటిన్యూ చూడండి, దాన్ని బట్టి మీకే ఒక ఐడియా వస్తుంది. ఇంత కట్ ఆఫ్ ఉంటుందని మీరే ఉంటుంది, ఎంత స్కోర్ వస్తే సేఫ్లో ఉంటారో దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి ఒక 5 minutes వీడియో ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ. అది ఒకసారి చూసినట్లయితే గుంటూరు కట్ ఆఫ్ చూద్దాం. లాస్ట్ టైం పోస్ట్ ఇంక్రీజ్ ఎలా అయినాయి, 190 ఉన్నాయి, గుంటూరు 380 అయినాయి. అలాగే నెక్స్ట్ ప్రకాశం వస్తే 90 పోస్టులు ఉన్నాయి, 205 అయినాయి, అంటే 115 పెరిగినాయి. ఇక్కడ 190 పెరిగినాయి. అట్లాగే శ్రీకాకుళం తీసుకున్నట్లయితే అంతకుముందు 80 ఉన్నాయి, 100 అయినాయి, నెక్స్ట్ 20 పెరిగినాయి. వైజాగ్ తీసుకుంటే 90 ఉన్నాయి, 346 పెరిగినాయి, అంటే అది 346 టోటల్ 256 అయినాయి. ఇట్లా ప్రతి జిల్లా అనాలిసిస్ చేసుకుంటే నెక్స్ట్ విజయనగరం 75 ఉన్నాయి, 134 అయినాయి. ఈస్ట్ గోదావరి 20 ఉన్నాయి, 298 అయినాయి, అంటే 278 పెరిగినాయి. ఈ రాజమండ్రి అర్బన్ 50 ఉన్నాయి, 83 అయినాయి. అట్లాగే విజయవాడ సిటీ 250 ఏం పెరగలేదు. అట్లాగే కృష్ణా వచ్చేసి 90 ఉన్నది, 150 అయ్యాయి, అంటే 60 పెరిగినాయి. నెల్లూరు 190 ఉన్నాయి, 160 అయినాయి, అంటే 30 పెరిగినాయి. ఇది ఒక్కటే అంటే తగ్గింది, మిగతా జిల్లాలన్నీ పెరిగితే ఇది ఒక్కటి మాత్రం 30 పోస్టులు తగ్గినాయి. చిత్తూరు 130 ఉన్నాయి, 240 అయినాయి, 110 పెరిగినాయి. అట్లాగే తిరుపతి అర్బన్ 40 ఉన్నాయి, 110 అయ్యి 70 పెరిగినాయి. అట్లాగే కడప 90 ఉన్నాయి, 325 అయినాయి, అంటే 235 పెరిగినాయి. అట్లాగే కర్నూలు 150 ఉన్నాయి, 285, 135 పెరిగినాయి. అనంతపూర్ 70 ఉన్నాయి, 310 అవి 240 పెరిగినాయి. అట్లాగే చూసుకుంటే వెస్ట్ గోదావరి లాస్ట్ టైం పోస్టులు లేవండి, 2018లో పోస్టులు లేవు, 2025లో 204 అయినాయి, అంటే ఇప్పుడు 204 పెరిగినాయి అనమాట. ఇట్లా అన్ని జిల్లాల్లో ప్రతి జిల్లాలు ఇంక్రీజ్ అయినాయి. అక్కడ 2018లో నోటిఫికేషన్ తీసుకున్నట్లయితే 2223 పోస్టులు ఉన్నాయి, ఏంటి ఇవి ఓవరాల్ పోస్టులు. ఇక్కడైతే 6100 ఉన్నాయి 2025కి. అక్కడ సివిల్ పోస్టులు వచ్చేసి సివిల్లో 1600 వచ్చే సివిల్ ప్లస్ 400 ఫైర్ మొత్తం కలిపి 2000 అనుకున్నాం. ఎగ్జాంపుల్ 2000 పోస్టులు ఉన్నాయి సివిల్కి, ఇక్కడికి వచ్చేలాకి 3580 ఉన్నాయి. ఏపీఎస్పీ చూసుకునే 273 ఉన్నాయి, ఇక్కడ 2520 ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి చాలా పెరిగే ఉంది. అనాలిసిస్ చెప్పుకుంటూ వద్దాం. ఇప్పుడు వచ్చేసరికి కట్ ఆఫ్ చూసుకుందాం. లాస్ట్ టైము గుంటూరు సివిల్ కట్ ఆఫ్లో వచ్చేసి 123 ఉందండి గుంటూరు ఓపెన్. నెక్స్ట్ బీసీఏ వచ్చేసి 116 ఉంది. నెక్స్ట్ బీసీబీ వచ్చి 118 ఉంది. బీసీసీ వచ్చి 116 ఉంది. బీసీడీ వచ్చి 119 ఉంది. బీసీఈ వచ్చి 118, ఎస్సీ వచ్చి 116, ఎస్టీ వచ్చేసి 112. ఈ ఓల్డ్ అంటే జస్ట్ మెన్ మాత్రమే, ఉమెన్ కాదు, మెన్ మాత్రం ఓల్డ్ కట్ ఆఫ్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏమైంది, 190 ఉన్నాయి, 380 అయినాయి, అంటే పోస్టులు డబుల్ అయినాయి, ప్రతి జిల్లాకి డబుల్ అయినాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే ఇక్కడ పోస్టులు బాగా ఇంక్రీజ్ అయినాయి. సో బాగా ఇంక్రీజ్ అయినాయి కాబట్టి 190 కాస్త 380 అయినాయి. ఇప్పుడు కట్ ఆఫ్ తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది, మ్యాక్సిమం చేంజ్ అవ్వడానికి ఛాన్సే ఉండదు, సేమ్ కట్ ఆఫ్ ఇలాగే ఉంటుంది. ఏదో పోస్టులు పెరిగింది, మీకు గ్యాప్ వచ్చి జరిగిన పోస్టులు పెరిగింది కాబట్టి సేమ్ కట్ ఆఫ్ ఇలాగే ఉండడానికి అవకాశం ఉంది. మా ఎక్స్పెక్టేషన్ అయితే 120 అనుకున్నామండి గుంటూరు, మహా అయితే ఓపెన్ 120 ఉంటుంది అంటే చెప్తున్నారు, చాలామంది చెప్పారు. దాన్ని బట్టి మేము తీసుకున్నాం, డేటా తీసుకున్నాం. ఇలాగా ఇప్పుడు 150 పైన ఎంతమంది వచ్చారంటే గుంటూరు మొత్తం సర్వే చేసి చూస్తే 150 ప్లస్ 1 నెంబర్ తగ్గలేరండి. నెక్స్ట్ 140 ప్లస్ 3 మెంబర్స్ ఉన్నారు, 130 ప్లస్ 7 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ అట్లాగే ప్రకాశం తీసుకున్నట్లయితే 150 ప్లస్ 2 మెంబర్స్ ఉన్నారు, 140 5 మెంబర్స్ ఉన్నారు, 130 10 మెంబర్స్ ఉన్నారు. అంటే వీళ్ళు ఒక జిల్లా టాపర్లు వచ్చేసి ఇంతే ఉన్నారండి. ఇప్పుడు శ్రీకాకుళం తీసుకున్నట్లయితే 160 ప్లస్ 4 మెంబర్స్ ఉన్నారు, 160 ప్లస్ 150 ప్లస్ 7 మెంబర్స్ ఉన్నారు, 140 ప్లస్ 13 ఉన్నారు, 130 ప్లస్ 18 ఉన్నారు. అట్లాగే వైజాగ్ 140 ప్లస్ 4. ఇట్లా అంటే ఇది మేము తీసుకున్న డేటా. దీని ప్రకారం చూసుకుంటే ఈ శ్రీకాకుళం ఏం జరిగిందంటే, నేను మా ఫ్రెండ్ కానిస్టేబుల్ ఉంటే తనకు కాల్ చేస్తే మొత్తం డేటా ఏందని సిచ్యువేషన్ అడిగితే తను గ్యాదర్ చేసి చెప్పింది 160 ప్లస్ నాకు 4 మెంబర్స్ తగ్గుతున్నారు అన్నారు. నెక్స్ట్ అదే బ్యాచ్లో వేరే అబ్బాయి, ఒక మన ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఆ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న అబ్బాయిని అడిగితే అక్కడ అన్న మా బ్యాచ్ వాళ్ళు అతను అడిగితే నాకు చెప్పడం 160 అన్నాడు. ఇంకొక అబ్బాయిని అడిగితే నాకు కృష్ణ అన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి అన్నాడు. అంటే ఈ 160, ఆ అబ్బాయి నాకు చెప్పిన కానిస్టేబుల్ అబ్బాయి 160 ఏంటి వీళ్ళ గురించి ఆ గుంటూరు ఇన్స్టిట్యూట్లో చెప్పిన అబ్బాయి 160. ఈ 160 ముగ్గురు చెప్పారు అనమాట. వాళ్ళకి చెప్పారు, వీళ్ళకి చెప్పారు. ఈ ముగ్గురు వాళ్ళే, నువ్వు అటు చెప్పిన ఇటు చెప్పిన మొత్తం వాళ్ళే సేమ్. అలాగేందంటే వీళ్ళని అటు చెప్తున్నారు, ఇటు చెప్తున్నారు, మొత్తం చూసినా వాళ్ళే ఉంటున్నారు, ఎక్కువ ఉండలేదండి. కాకపోతే మనం 3 వైపులు వినడం వల్ల అది ఎక్కువలాగా అనిపిస్తుంది. ఉన్న కట్ ఆఫ్లు అయితే ఇలా ఉంది. లాస్ట్ టైం కట్ ఆఫ్లకి ఎలాంటి చేంజెస్ ఉండవు, ఇంకా అవసరం అయితే 1-2 మార్కులే అటైనా ఇటైనా చేంజెస్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఉండదు. ఇది కట్ ఆఫ్ అనుకుంటే ఇక్కడ నుంచి ఏంటంటే మెయిన్ చెప్పాలనుకుని ఏపీఎస్పీ గురించి చెప్పాలనుకున్నాం. ఏపీఎస్పీ గురించి చెప్పాలనుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి,
ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఉందండి, ఓసీ కట్ ఆఫ్ 123 ఉంది. 123లో ఓపెన్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ గుంటూరులో అయిపోతుంది. అట్లా ప్రతి జిల్లాలో కట్ ఆఫ్ అనుకుంటే 123 అయిపోతే నెక్స్ట్ ర్యాంక్ ఎంత వస్తుంది, 112 మిగులుతుంది. నెక్స్ట్ ర్యాంక్ 112 ఉంటుంది. అంటే 120 తీసేస్తే 112 నెక్స్ట్ ర్యాంక్, నెక్స్ట్ స్కోరు. వీళ్ళని ఆఫ్ చేసుకుంటే ఎంత అవుతుంది, 61 అవుతుంది. వీళ్ళు ఆఫ్ చేసుకున్నట్లయితే 61 అవుతుంది. 61 వాళ్ళ గ్రౌండ్ స్కోర్ ఒక 50 చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ స్కోర్ 50 చేశారు అనుకుంటే అక్కడ మీకు ఎక్కువ కట్ ఆఫ్ రావట్లా, తిరుగులోనే వస్తుంది. ఇది టాప్ స్కోర్, ఏపీఎస్పీ టాప్ స్కోరు తిరుగులోనే వస్తుంది. మీరు ఇది టాప్ స్కోర్ అండి, ఏపీఎస్పీ టాప్ స్కోరు తిరుగులోనే వస్తుంది. టాప్ స్కోరు అర్థమైంది మీకు ఎలా ఇచ్చామో. ఇక్కడ కట్ ఆఫ్ ఓసీ కట్ ఆఫ్ 123 అంటే 120 పైన వాళ్ళంతా అయిపోయారు, స్కోర్ ఉన్న వాళ్ళంతా అయిపోయారు. మిగిలింది అంతా ప్రతి జిల్లాలో ఆల్మోస్ట్ ఇలా ఉంటుంది. ఇలా అయిపోయారు కాబట్టి ఇక్కడ పోస్టులో మిగిలింది 11 మిగిలింది. 50 గ్రౌండ్ వేసుకున్నాను యావరేజ్గా. 10,000 మంది క్వాలిఫై అన్నారు. ఏళ్ళలో ఆల్రెడీ 2,000 మంది సివిల్ వెళ్ళిపోతున్నారు. దాదాపు సివిల్లో ఏళ్ళలో వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. సివిల్ చూసారు కానీ 3,580 ఉన్నాయి. ఈ 10,000 అనుకుంటే పోస్టులు 10,000 మంది అయ్యారు అనుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మంది క్వాలిఫై అయ్యారు. దేనికి, ఈవెంట్స్కి. అందులో లేడీస్ కంటే ఎదుగు లేదు ఈవెంట్స్కి. ఇందులో ఏది 3 ఈవెంట్స్ అయిన వాళ్ళు, ఈ 3 ఈవెంట్స్ అయిన వాళ్ళు 3,500 ఉన్నారు కదా. అందులో ఎట్లయినా సుమారు 2,000 మంది వెళ్ళిపోతారండి. వాళ్ళే గ్రౌండ్ చేశారు, వాళ్ళే ఇచ్చేసారు. ఆ 2,000 మంది వెళ్ళిపోతే కట్ ఆఫ్లో వచ్చేసి 122 వేసుకున్నాం. వాళ్ళకి వచ్చిన నెక్స్ట్ కట్ ఆఫ్ 122 వేసుకున్నాం. దానికి ఆఫ్ చేస్తే 61 ప్లస్ ఈవెంట్ స్కోర్ యావరేజ్గా 50, అంతకంటే ఎవరికో పెరగదు. ఒకవేళ వాడు 60 చేశాడు అనుకుంటే ఆల్రెడీ ఎగ్జామ్ స్కోర్ తగ్గింది. సో 111 అనుకున్నాం. ఇది టాప్ స్కోర్ 111. లాస్ట్ టైం ఏపీఎస్పీ చూసుకుంటే 273 ఉన్నాయి కదండి, సారీ ఇది 773 ఉండి అలా ఉంది. ఇప్పుడేమో 25 అంటే ఎక్కువ ఉన్నాయి, ఇంకా 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి, 2520 ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా ఏపీఎస్సీ కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి, ఇంకా తగ్గుతాయి. అంటే మీకు అర్థమైంది అనుకుంటా. సపోజ్ ఇంకో కేటగిరీ తీసుకొని చదువుతాం. ఇది ఓపెన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ బీసీఏ కట్ ఆఫ్ తీసుకున్నాం. బీసీఏ కట్ ఆఫ్ ఎంత ఉంది, లాస్ట్ టైము అది 116. ఇప్పుడు మనం అలాగే 116 కట్ ఆఫ్ ఉంటుంది అనుకుంటే 116 కట్ ఆఫ్ ఉంది. కట్ ఆఫ్ ఉంది అనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకుంటాం. ఆఫ్ చేసుకుంటే సుమారు ఎంత అవుతుంది, 58. ఇవ్వండి. బీసీఏ కట్ ఆఫ్ 116 దగ్గర ఆగిపోయింది. ఏది, సివిల్ 116 దగ్గర ఆగిపోయింది. అంటే నెక్స్ట్ 116% దగ్గర ఆగిపోతే ఇతనే ఫైనల్ అనుకోండి. 116 నుంచి తగ్గింది కదా ఏపీఎస్పీ. సో ఇతనికి ఇక్కడికి వచ్చేలకి 58 వస్తాయి. ఇది ఆఫ్ స్కోర్ వేసుకుంటే 58 వస్తాయి. యావరేజ్గా గ్రౌండ్ ఎంత వస్తుంది దీన్ని చూసుకోండి. ఇందులో ఆఫ్ అనమాట 58 వస్తాయి. యావరేజ్ గ్రౌండ్ 50 వేద్దాం. అంటే ఎక్కువ మందికి 50 రాలేదు. ఆ డేటా కూడా ఉంది. మీకు 70 పైన వచ్చిన వాళ్ళే ఓవరాల్గా ఒక 70 to 100 మెంబర్సే ఉన్నారు. వీళ్ళంతా వెళ్ళిపోతారండి, ఆల్మోస్ట్ వెళ్ళిపోతారు. 58 ఇక్కడ ఎంత వస్తుంది కట్ ఆఫ్, ఏపీఎస్పీ కట్ ఆఫ్ చూడండి. బీసీఏ 108 వస్తుంది. ఏది, ఇది ఓపెన్. ఇది ఫస్ట్ స్టార్టింగ్ కట్ ఆఫ్, ఎండింగ్ కాదు, స్టార్టింగ్ కట్ ఆఫ్. ఇది ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. ఓపెన్ వచ్చేసి 61 ప్లస్ 50 1. ఇదేంటి, ఓపెన్. ఇది ఓపెన్ కట్ ఆఫ్. ఇది అయితే టాప్ కట్ ఆఫ్. ఇప్పుడు ఇందులో లిస్ట్ ఉంటుంది, ఇందులో పర్సంటేజ్ పోస్ట్ ఉంటాయి కదా. ఓపెన్ ఈ 40% వేసుకున్నట్లయితే 40% లిస్ట్ వచ్చేసి మా ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందంటే 107 కల్లా తెగిద్దండి. ఓపెన్ 107 నుంచి టు 105కే తెగిద్ది ఓపెన్. మీరు నమ్మరు, ఎందుకంటే ఎంత సివిల్ వెళ్ళిపోతుంది. ఈ సివిల్ అంతా ఉన్న కాంపిటీషన్ అంతా వెళ్ళిపోతున్నారు. టాప్ మాత్రం వెళ్ళిపోతున్నారు. ఇంకా మిగులుతుంది ఏంటి, గ్రౌండ్ 50 స్కోరు, మహా 60 స్కోరు. ఇది నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాం. ఎస్సీ కట్ ఆఫ్ ఉందండి. ఎస్సీ కట్ ఆఫ్ 116. అర్థమవుతుందా మీకు అందరూ వీడియో చెప్పేది. టాప్ స్కోరు 116. అంటే 116 అయితే ఎంత అవుతుంది, సేమ్ అట్లాగే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేసుకున్నా కానీ నేను అంటే అదే మీకు స్కోర్ వేసుకున్నా కానీ 116 ఉంది కదా, 58 అలా వేసుకున్నా కానీ ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఆల్మోస్ట్ 50. ఇక్కడ కూడా అంత అవుతుంది. ఎన్ని పాను మీకు ఓపెన్ ఎన్ని పాను ఇక్కడికి వచ్చేలే కట్ ఆఫ్. సో మీకు నేను చెప్పాలనుకుందంటే ఈ పోస్టులు కట్ ఆఫ్ ఉంది కదండి. నెక్స్ట్ ఈ 20% ఉంటుంది కదా, ఈ 20%లో కూడా సివిల్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు అంటారు కదా శ్రీకాకుళంలో అంతా ర్యాంకులు వస్తారని. ఆ ర్యాంకులో వచ్చే వాళ్ళని 20% ఇస్తారు. ఇక్కడ శ్రీకాకుళం ఉన్నారు, బాగా చదువుతున్నారు, ఓకే. వీళ్ళకి ఏం చేస్తారు, ఈ జిల్లాలో ఇస్తారు. ఈ జిల్లాలో వాళ్ళు ఎక్కువ మంది ఉంటే, ఇతను ఎగ్జాంపుల్ బీసీబీ క్యాండిడేట్ ఉన్నాడు. బీసీబీ క్యాండిడేట్ ఉంటే బీసీబీ క్యాండిడేట్కి ఈ జిల్లాలో ఓపెన్లో రాలేదు. వాళ్ళ కేటగిరీలో వచ్చేసి 125 ఉంది. 125 కూడా రాలేదు. అప్పుడు ఏం చేస్తారు, ఈ 125 రాలేదు కాబట్టి ఇతను తీసుకెళ్ళి వేరే జిల్లా, మిగతా 12 జిల్లాలు ఉంటాయి కదా, మిగతా 12 జిల్లాలో 20%లో చూస్తారు.
20% ఓపెన్లో 20%లో ఒక జిల్లా అట్లా ప్రతి జిల్లా వాళ్ళని ఇంకో జిల్లాకి 20%లో చూస్తాడు. సో ఇతనేమవుతాడు, ఇక్కడ రాలేదు, నెక్స్ట్ వైజాగ్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ 20% ఇచ్చేయచ్చు, మిస్ అయితే ఇక్కడ 20% ఇచ్చేయచ్చు, ఇక్కడ మిస్ అయింది నెక్స్ట్ ఇంకోటి గుంటూరు, ప్రకాశం, అన్ని జిల్లాలు 20% చేసుకుంటారు. ఈ ఆ టాప్ స్కోర్లు అంతా వేరే వేరే జిల్లా 20% వెళ్ళిపోతారండి. సో కట్ ఆఫ్లో అంత భారీ పెరుగుద్ది అని చెప్పేదాన్ని మీరైతే భ్రమపడొద్దండి. ఒకటి చెప్పింది నలుగురు చదువుతున్నారు, అదే కట్ ఆఫ్. సో అంత ఎక్కువ అయితే పోదు. ఇది 20% చెప్తున్నాం కదా, ఆ 20% మీరు వెళ్ళిపోతారు. శ్రీకాకుళం ఉన్న, విజయనగరం ఉన్న, ప్రకాశం వీళ్ళు బాగా చదువుతారు కాబట్టి ఆ 20% వెళ్ళిపోతారు, మీకు ప్రాబ్లం లేదు. వాళ్ళే గ్రౌండ్ చేసినప్పుడు వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. సో గ్రౌండ్ ఎఫెక్ట్ పెట్టారు, దీనికి పెట్టారు. నువ్వు ఎంత వేసుకున్నా శ్రీకాకుళం ఇచ్చినా కానీ ఓపీలో ఒక 500 మెంబర్స్ బాగా చేశారన్నా కానీ ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం వచ్చేసి ఒక 500 మెంబర్స్ ఉంటారు టాప్ స్కోరర్లు. మీకు పోస్టులు ఎన్ని ఉన్నాయి, 2500 ఉన్నాయి. గ్రౌండ్ చేసే వాళ్ళు 500 మంది టాపర్లు ఉన్నారు, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సరే వెయ్యి వేసుకున్న 1500 ఉన్నాయి, కట్ ఆఫ్లు ఆడిపోతాయి. సో మేము చెప్పేది ఏంటంటే టోటల్గా చెప్పాలనుకుంటుంది, ఏపీఎస్పీ 100 అబవ్ ఉన్న వాళ్ళకి, ఎస్సీ ఎస్టీకి 100 అబవ్గా ఉంటే ఖచ్చితంగా 100% వచ్చే అవకాశం ఉంది. ఎవరికి, ఎస్సీ ఎస్టీలకి 100 అబవ్ ఉంటే వచ్చింది ఓపెన్. ఫైనల్గా చెప్పాలనుకున్న కంక్లూజన్ 100 అబవ్ ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు, వచ్చింది ఓపెన్ అని. అదే సారీ, ఎస్సీ ఎస్టీకి మాత్రమే. అలాగే బీసీకి 102 to 103 బీసీకి. నిజమండి, మీరు అనుకుంటారు కానీ ఇవన్నీ కట్ ఆఫ్ పోయిన తర్వాత వీళ్ళందరూ పోస్టులు పోయినా ఇంత మిగిలేదు. నెక్స్ట్ ఓసీ, అది ఓసీఆర్ ఓపెన్, ఈడబ్ల్యూఎస్ ఇంకా తక్కువ అండి, దాని గురించి చెప్తాను. అక్కడ ఓసీ వచ్చేసి 105 అనుకుంటున్నాం మహా అయితే, ఓపెన్ వచ్చేసి 105, ఎస్సీ ఎస్టీ వచ్చేసి 100, బీసీ వచ్చేసి 102, 103. ఏపీఎస్పీ అండి. దీని గురించి క్లారిటీ ఇస్తున్నాం, ఎందుకంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారు, ఈ మంచి మార్కులు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది మిగిలేదు, వీళ్ళే మిగులుతారు కాబట్టి. ఇంకోటి హోమ్ గార్డ్, ఈడబ్ల్యూఎస్ క్వాలిఫై అయితే జాబ్, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రాసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సుమారు మనకు వచ్చి ఒక 600 మంది ఉంటారంట అంతే. వాళ్ళంతా ఆల్మోస్ట్ సివిల్కి వెళ్తారు. సివిల్లో కానీ ఒక జాబ్ రాకపోతే ఈ 3 ఈవెంట్స్ అయిపోతే ఈడబ్ల్యూఎస్ క్వాలిఫై, కట్ ఆఫ్ మార్కులు 80 వస్తే జాబ్ వచ్చింది వాళ్ళకి. ఈడబ్ల్యూఎస్ ఇందులో వచ్చి నష్టం లేదు. ఇంకా ఎవరైతే స్పెషల్ కేటగిరీలు ఉన్నారో ఎంఎస్పీ, సివిపి, వాళ్ళకు కూడా క్వాలిఫై ఒక 5-6 మార్కులు ఎక్కువ ఉన్నా కానీ జాబ్ వచ్చింది. లేడీస్ కూడా ఇంకా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం 100 అనుకుంటే ఇంకా 85 కూడా తెగే అవకాశం ఉందండి. ఇది ఒక అనాలిసిస్ మాత్రమే, పూర్తి సమాచారం ఇంకా మనం డేటా కలెక్ట్ చేస్తున్నారు, అది వచ్చినాక పూర్తిగా చదువుతాం. మీకు అర్థమైందిగా 20% కూడా ఎలా తీస్తారో. 20% అనేది ఆ జిల్లాలో ఉన్న పర్సన్, ఇప్పుడు శ్రీకాకుళంలో చూస్తే అక్కడ జాబ్ రాలేదు, ఏది అతను పర్సెంట్లో చూస్తే ఓపెన్లో రాలేదు, అతను బీసీపీ కేటగిరీలో 125 రాలేదు. తను ఏం చేస్తారు, మిగతా కేటగిరీలో చూస్తారు, మిగతా 12 జిల్లాలో చూస్తే ఎక్కడైతే వచ్చిందో అక్కడ 20%లో ఇస్తారు. 20% పోయేది మొత్తం పోస్టులు పోవు కదా. ఇప్పుడు వైజాగ్ ఉంది, ఇందులో 20% పోతుంది, మిగతా పోస్టులు మిగులుతాయి కదా. అప్పుడు మరి కట్ ఆఫ్లో ఎలా ఇది అవుతాయి, అవ్వవు కదా, పోస్టులన్నీ మిగులుతాయి. సో దాన్ని బట్టి అర్థమైంది కట్ ఆఫ్ అనేది చాలా తగ్గే అవకాశం ఉంది. మీరు ఎవరు భయపడద్దు, ప్రశాంతంగా ధీమాగా పడుకోండి. 120 చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సేఫ్లో ఉంటుంది. గుంటూరు చెప్పాను కదా ఎగ్జాంపుల్, అందుకే 120+ ఉన్న వాళ్ళు సేఫ్లో ఉంటారు. మిగతా జిల్లాల సమాచారం కూడా చెప్పలేదు, అందుకే 123 ఉన్న వాళ్ళు మేము అనుకున్నాం 122 అనుకుంటున్నాం ఓపెన్. అట్లా మిగతా వచ్చి సేవ్. లాస్ట్ టైం కట్ ఆఫ్లో ఎలా ఉంది, బీసీ ఎలా ఉంది, బీసీబీ ఎలా ఉంది, బీసీ ఎలా ఉంది, ఇదే కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. ఎలాంటి చేంజెస్ అయితే ఉండదు. ఓకే, దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎవరో ఎలాంటి అవ్వకూడదు. మీకు ఏపీఎస్పీ అయితే ఖచ్చితంగా తగ్గింది, రాసి పెట్టుకోండి. ఎస్సీ ఎస్టీకి అయితే 100, బీసీకి అయితే ఇది ఇంకా తగ్గే అవకాశమే ఉంది, పెరిగే అవకాశం అయితే కాదు, ఇంకా తగ్గే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఒక 2-3 మార్కులు చేంజెస్ ఉంటాయి, చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ అనండా.